జై శ్రీరామ్. ఒక యదవ మాటలేనండి. ఆ యదవ ఎవడో కాదు, విపి రెడ్డి అనే ఒక యదవ. ఆ యదవ ఎంత తెలివిగా మాట్లాడతాడంటే అంత తెలివిగా మాట్లాడతాడు. ఎందుకంటే జనాలను గొర్రెల్లాగా చేసి నాకేయటానికి ఒక నక్క జిత్తులు మారి నక్క కంటే దాని అమ్మ మొగుడులాగా మాట్లాడతాడు. ఒకసారి ఆ ఏదో మాటలు విందాం. కువైటీస్కి, దుబాయ్ వాళ్ళకి, ఈ సౌదీ వాళ్ళకి వాక్యాలు చెప్తాను అని రోడ్డు మీదకి వెళ్ళి బైబిల్ పట్టుకుని వాళ్ళ భాషలో అరబ్ లాంగ్వేజ్లో గట్టిగా అరుస్తూ ఏసున్నమ్ము, ఏసే రక్షకుడు, ఆయన ద్వారా నీకు నిత్య జీవం, ఆయన ద్వారా నేను పరలోకానికి పోగలవు, ఆయన తప్ప ఇంకా వేరే ఎవ్వరు లేడు, మీరు నమ్మినోళ్ళు ఏం కాదు అన్నావు అనుకో, అక్కడ కూడా ఈ మత కల్లోలాలు జరుగుతాయి. నేను చంపేసి పార్టీ చేసేస్తారు. ఇంకా అడిగే నాదులు ఉండడు. ఇక్కడైతే ఇంకా గీసులు ఉంటాయి. అక్కడైతే నో కేసెస్. సౌదీ, కువైట్, దుబాయ్, మస్కట్ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మీరు వెళ్ళి రోడ్డు మీద బైబిల్ పట్టుకుని ఉన్నారనుకోండి, ఆ రోజుతో మీ చాప్టర్ ఏమైపోయినట్టు క్లోజ్. కరెక్ట్ కదా. ఈ యదవ ఈ పేరు శివలో రెడ్డి అని పెట్టుకున్నాడు చూడు. మళ్ళీ వీడేందుకు గొప్ప అనిపించుకోవడానికి ఆ రెడ్డి అనే పదం తీసేయరా. కుల మతాలు ఇవన్నీ వద్దు కదా, మళ్ళీ నీకు ఆ రెడ్డి అనే పేరు ఎందుకు రాదా? ఆ క్రైస్తవులాగానే, క్రైస్తవ బోధకుల్లాగానే విజయప్రసాద్ అనేవి పెట్టుకోవచ్చు కదా. ఈ యదం అనేది ఏంటంటే ఇతర దేశాలలోకి ముంబై ఇలాగ ఇతర దేశాలలోకి వెళ్ళి మీరు ఇలా బోధన వాళ్ళ భాషలో చెప్పారనుకో, మిమ్మల్ని చీల్చేస్తారు, నరికేస్తారు. కానీ అక్కడ చెప్పవద్దు. మనం ఏం చెప్పినా నమ్మటానికి గొర్రెల్లాగా ఉంది కదా భారతదేశం. అక్కడ హిందువులు ఏదైనా మనం చెప్పింది నమ్ముతారు, వింటారు. వాడి పాపం వాడికి పోతలే. ఒకవేళ మన బాట నచ్చకపోతే వాడి పాపం వాడు వాగుతులే అని వదిలేసిపోతారు. మనం ఎర్రి పాపల్లాగా చేయొచ్చు, మనం మనలాగా గొర్రెలాగా తయారు చేయొచ్చు, మనం జలగల్లాగా రక్తం పీల్చుకోవచ్చు. వాళ్ళ రక్తం అమాయక దేశం భారతదేశం. ఏ మతవాడు వచ్చినా ఎవడొచ్చినా ఎక్కడ స్వేచ్ఛగా బతకవచ్చు. ఇతర దేశాల జోలికి ఎక్కడ పోవద్దు, కాల్ చేస్తారు, చంపేస్తారు, కేసులు కూడా ఉండవు, జాగ్రత్త అని వీడి ముందు జాగ్రత్త చెబుతుండు. ఈ భారతదేశంలో వీడు ఎలాగేం చేయొచ్చు అని వీడు ఒక ఉదాహరణ చెబుతూనే ఉన్నాడు. అరే నీచుకుమైన కుత్తేగా ఈ దేశం విలువేంటో ఋషులు, మహర్షులు, యోగులు, సిద్ధ పురుషులు, ఈ దేవుడు, ఈ భూమి, ఈ విలువ తెలియకుండా విలువ తక్కువ మాట్లాడుతావేరా. అసలు క్రైస్తవ మతం అనే బ్రిటిష్ వాళ్ళు వీర్యానికి పుట్టిన వీర్యపుత్రుడా, ఒక విశ్వాసానికే ఒక నీచులరా మీరు. విశ్వాసం మీకేడుందిరా? ముందు ఈ దేశం గురించి, ఒక స్వతంత్ర యోధుడు గురించి మాట్లాడనరా, అప్పుడు మీకు సెల్యూట్ కొడతాం. ఒక యోధుడు గురించి మాట్లాడరు. వాడేమో ఆడ సచ్చి నేను ప్రపంచానికి దేవుణ్ణి, ఈ భూమండలానికి దేవుణ్ణి, ఈ సృష్టికే దేవుణ్ణి, ఆడ ఏదో 300 సంవత్సరాలు 350 సంవత్సరాల కింద రాసుకున్న నల్లట బుక్కులో మీరు బతకటానికి, మీరు కోట్లు కొల్లగొట్టడానికి, మీరు ఆస్తులు సంపాదించుకోవడానికి గొర్రెలాగా జనాలను తయారు చేసి మత విభేదాలు తీసుకుని వస్తున్నారా యదవల్లారా. మైలమైన పెంట తినే ఒక పంది లాంటి క్రైస్తవులరా మీరు. ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు?